వార్తలకు స్వాగతం. పినమంటల్లో భూపతుల శ్రీనివాసరాజు సాయిగీత దంపతులచే నిర్మించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరం వద్ద ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ చెందిన వారణాసి పద్మలత పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పద్మలత మాట్లాడుతూ ధ్యాన గురువు పత్రిజీ ప్రబోధించిన జ్ఞాన సాధన ద్వారా మన వాస్తవానికి మనమే సృష్టికర్తమని తెలుసుకుంటామని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. నిర్వాహకులు పద్మలతను ఘనంగా సత్కరించారు. గర్భవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ యాంటీబ్యాక్టీరియల్ అవగాహన వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లా సమీకృత వ్యాధి నివారణ కార్యక్రమం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెంటనే స్పందించండి, వర్తమానాన్ని కాపాడుకోండి, భవిష్యత్తును భద్రపరచుకోండి అనే నినాదంతో సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్ మాట్లాడుతూ ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల బ్యాక్టీరియాలో వచ్చే ప్రయోజనాల కంటే దానివల్ల వచ్చే అనర్థాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఆహార పదార్థాల వలన మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని తెలిపారు. గణపురం శ్రీ చింతలపాటి వరప్రసాద్ ముద్రాజు డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో సోమవారం ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ 2వ రోజు కొత్తపల్లిలో సీజనల్ వ్యాధులు కలరా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులపై వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి వెంకటరమణ తెలిపారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మలా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కెమిస్ట్రీ అధ్యాపకులు ఎన్విఎస్ శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ముందు మనం సీజన్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, అవి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తగు జాగ్రత్తల్ని సూచనలు విద్యార్థులకు తెలిపారు. సోమవారం ఉండి మండలం చిలుకూరులో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఉన్నించోక శాసనసభ కర్మూరు రఘురామకృష్ణంరాజు జిల్లా కట్ట చరునగరాన్ని సంయుక్తంగా ప్రారంభించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి కర్మూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలు కాపాడేందుకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలని అన్నారు. విరివిగా ఎరువులు, పురుగు మందుల వినియోగంతో మన ఆరోగ్యానికి మనమే వినాశకారిగా తయారయ్యేది గుర్తుంచుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారులు అభ్యుదయ రైతులు కలుసుకొని ప్రతి ఇంటికి వెళ్లి సాగులో యాంత్రిక వినియోగం వల్ల లాభాలు, పంట మార్పిడి, ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల జరిగే నష్టాలు తదితర సూచనలు సలహా అందజేయడం ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. గత వారం రోజుల నుండి ఉండింజర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద 9,629 మంది రైతులకు గాను 6.61 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏమైనా తుఫాను వస్తాయా, రైతులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలాంటి సమాచారం అంతా కూడా అందులో ఉంటుంది. దానితో పాటుగా జిల్లా వ్యవసాయ అధికారులు, మీ యొక్క మండల గ్రామ వ్యవసాయ అధికారుల నెంబర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటి ట్రై చేశాను, రింగ్ వెళ్తుందా లేదా అని చెప్పేసి అది మీరందరూ కూడా చూశారు. దాంతోపాటు ఇంకా అనేక సమాచారం అంతా కూడా రైతులకి అందులో అందుబాటు ఉంది. మీ యొక్క సాయిల్ టెస్ట్ చేసుకుంటే దాని యొక్క సమాచారం అంతా కూడా అందులో పోర్ట్ అవుతుంది. వేసిన పంట తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయి, పండించిన పంటకి 2-3 వెరైటీలు ఉంటే అసలు అంటే మీ యొక్క వరి మీరు ఒక వెరైటీ వేస్తారు, కానీ దానికి దగ్గరలో ఉన్న అదర్ వెరైటీస్ రేట్లు మార్కెట్లో ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం అంతా కూడా మీకు జస్ట్ ఒక క్లిక్ తోటి మీ మొబైల్ ఫోన్లో అవైలబుల్ ఉంది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యాప్ని మీరందరూ కూడా మన అధికారులందరూ గ్రామాన్న ఈ రోజు నుంచి మొదలుపెట్టి శనివారం వరకు తిరగడం జరుగుతుంది, 29వ తారీఖు వరకు. అప్పుడు ఈ యాప్ని మీకు ఇస్తారు. అందరూ కూడా ఈ యాప్ని రెగ్యులర్గా వాడుకోండి. వారం రోజుల పాటు మొదటి 6 రోజులు మన అగ్రికల్చర్ అధికారులు, జిల్లా అధికారులు, మన అన్ని గ్రామ సచివాలయాల్లోని ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కొందరు అభ్యుదయ రైతులను కూడా కలుపుకొని ఇంటింటికి ఎవరికైతే ఈ అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇంకా వారి ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏమేమి చేయాలి, ఆ సూచనలు ఏమిటి అనే దాని మీద ఒక 6 రోజుల పాటు వీరి సూచనలు తెలియజేసి రైతుల మనోభావాలు ఏమిటి, వారికి కావాల్సింది ఏంటి, వాళ్ళేం చెప్పారు అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకుని ఆ నోట్స్ ఎక్స్చేంజ్ 30వ తారీఖు నాడు కార్యాచరణ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ స్థాయిలో, ఎందుకంటే కొందరికి ఉద్యానవన పంటలు ఉంటాయి రాయలసీమలో, ఇక్కడ మనకి అంతా ఎక్కువ ప్యాడీయే ఉంటుంది, వరే ఉంటుంది. వరి కాకుండా మనకి ఆక్వా ఉత్పత్తులు అది వేరు, అది ఇందులోకి రాలా. సో మనం మన ప్రాంతానికి
కావాల్సింది ఏంటి, రైతుకు కావాల్సింది ఏంటి, రైతు ఏం అడుగుతున్నాడు. అలాగే ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చి మిషన్లు మనకి సరిపోతున్నాయా, ఇంకా హార్వెస్టర్లు కావాలంటే మనం జిల్లా పరపతి సంఘాలను కానీ లేదంటే మార్కెట్ యార్డ్ వాళ్ళని కానీ ఇంప్రూవ్ చేసి బ్యాంకర్లకి వీళ్ళకి ఏదన్నా కోఆర్డినేషన్ లాగా పెట్టి ఇంకా అంటే ఆ రెంటల్స్ ఏదన్నా తగ్గించుకోగలిగితే రైతుకు ఆదాయం కాబట్టి దానికి ఏమైనా చేయగలమా అనే వాటిలన్నిటి మీద కూడా మనం 30వ తారీఖు నాడు ఈ అన్ని అభిప్రాయాలన్నీ క్రోడీకరించి 30వ తారీఖు మళ్ళీ ఇంకొకసారి కూర్చొని ప్రజా పరిరక్షణలో స్వచ్ఛమైన తాగునీరు కీలక పాత్ర వహిస్తాయని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం చిలుకూరులో పీడబ్ల్యూఎస్ స్కీమ్కు జేజేఎం నిధులు 28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన 0.50 మైక్రో ఫిల్టర్ ప్రారంభించే కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ కనుమూరు రఘురామకృష్ణంరాజు జిల్లా కట్ట చెరువు నగరాన్ని పాల్గొని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో ఇప్పటికే కాలువను శుభ్రపరచడం, కాలువగట్లపై ఆక్రమణ తొలగించడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా పీడబ్ల్యూఎస్ స్కీములకు మైక్రో ఫిల్టర్ అమర్చడం ద్వారా మరింత స్వచ్ఛమైన నీటిని అందించగలుగుతున్నామని అన్నారు. జేఎం నిధులతో మైక్రో ఫిల్టర్ ఏర్పాటు వలన స్వచ్ఛమైన త్రాగునీటిని గ్రామ ప్రజలు పొందగలుగుతారని, దీనివల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు. జిల్లా కట్ట చెరువు నగరాన్ని మాట్లాడుతూ తాగునీటి వనరులు కలుషితం కావడంతో క్యాన్సర్ వంటి రోగాలు గురవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా డిఈటి శ్రీనివాసరావు, ఏఈ హరినాథరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతుల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 సూత్రాలపై అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి సోమవారం పాలకోడేరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లేఖను ఆవిష్కరించారు. రైతులందరికీ స్వయంగా ఆయన చేతుల మీదుగా లేఖను అందజేశారు. రైతును కలిసి మాట్లాడారు. రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత, ఆధారిత వ్యవసాయ, సాంకేతిక వ్యవసాయం, ఆహార సంస్కరణ, ప్రభుత్వం 5 అంశాలపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధితో అంచనా వేసి రైతుల్లో శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం రైతన్న ఇంటింటా మీకోసం సర్వే కార్యక్రమం చేపట్టిందని అన్నారు. అన్నదాత సుఖీభావ అర్హులైన వారి ఖాతాల్లో జమ అయిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి బి సంజయ్, వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీనివాస్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రఘు, పశువైద్యులు హేమ తదితరులు పాల్గొన్నారు. ఎలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా మేడపాడు గ్రామం నుంచి ఎలమంచిలి వరకు వేలాది మంది పార్టీ శ్రేణులతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఫోన్ చేస్తే మీటింగ్ హాల్లోకి వచ్చేయండి. రైతుల కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈరోజు రైతుల కట్ట తడిని తుడిచిన మన రామారావు మరి రైతులు ఈరోజు ఎలమంచిలి మండల ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం 3:30కి ప్రారంభమై మేడపాడు సెంటర్ నుంచి ఎలమంచిలి వరకు కూడా కనీసం అంగుళం కూడా ఖాళీ లేనంత విధిగా పెద్ద ఎత్తున హారతలిచ్చి మహిళలు స్వాగతం పలికి పూల జల్లులు ఎక్కడికక్కడ కురిపిస్తూ పెద్ద ఎత్తున యువత కేరింతలు కొడుతూ మోటార్ బైక్స్ తోటి ర్యాలీగా పెద్ద ఎత్తున గ్రామం నుంచి ఒక మండల కార్యక్రమం, ఒక నియోజకవర్గ విజయోత్సవ కార్యక్రమంగా నిర్వహించినటువంటి ఎలమంచిలి మండల నాయకులకు, కార్యకర్తలకు మీ అందరికీ ముందుగా పాదాభివందనలు. అందరికీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్లు స్పష్టం చేశారు. సోమవారం చాగల్లు, దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల పంట పరిస్థితులు, ధాన్యం తూక పరికరాలు, గోనె సంచుల లభ్యత, కొనుగోలు విధానాన్ని పరిశీలించారు.
రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో అధికారులు పీపీసీ సిబ్బందితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17 దాటితే కొనుగోలు ఇబ్బందులు రావచ్చునని, అయితే రైతులకు ఇబ్బంది కలగకుండా రైసు మిల్లులు ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్, ఆర్డీఓ రాణి సుస్మిత, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు, డిఎస్ఓ పార్వతి, గణేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం మధ్యాహ్నం 1 గంట లోపు మీరు ఒకవేళ జనరేట్ చేస్తే 4 o'clock డబ్బులు పడతాయి, అంటే 3 hours. ఓకే, వీ హ్యావ్ దట్ సిస్టమ్ ఇన్ ప్లేస్, నో ప్రాబ్లం. ఈవినింగ్ 5 or 6 మీరు జనరేట్ చేస్తే నెక్స్ట్ డే తప్ప పడకూడదన్న ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం. ఎక్కడికక్కడ రాసుల దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు, అక్కడే నమోదు చేసుకుంటాం. కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం. తేమ శాతంలో 17% దాటితే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైస్ మిల్లర్స్ని మేము ప్రోత్సహించి రైతులను ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో వారిని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాం. కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీడనం వలన సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావనతోటి రేక్ మూవ్మెంట్ కానివ్వండి, లారీ మూవ్మెంట్ కానీ పెంచాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీలను కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందరం. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను కలెక్టర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు స్వీకరించారు. జిల్లా నలుగురు నుండి వచ్చిన ప్రజలు తమ భూ సంబంధిత కుటుంబ సంక్షేమ సమస్యలను కలెక్టర్ ముందు వినిపించారు. పీజీఆర్ఎస్లో మొత్తం 200 పైగా అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీల పరిష్కారంలో ప్రతి శాఖాధికారి వ్యక్తిగత బాధ్యత వహించి సమస్యలను నిర్దిష్ట కాల పట్టికలో పరిష్కరించాలని సూచించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి కూడా అర్జీలు ఇవ్వవచ్చునని సూచించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అర్జీలపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అభివృద్ధి, హౌసింగ్, సంక్షేమ శాఖకు చెందిన 5 ముఖ్య అధికారులతో పలు సమస్యలపై కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుకు సంబంధిత శాఖలు వెంటనే తమ ప్రతిపాదనను హెడ్ ఆఫీస్కి పంపించాలని కీర్తి చేకూరి ఆదేశించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో సోమవారం 6,64,270 రూపాయలు వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వాహకాధికారి తెలిపారు. నిత్యాన్నదానం ద్వారా 76,914 రూపాయలు, శాశ్వత అన్నదానం ద్వారా 1,61,276 రూపాయలు, వేదాశ్రుతం ద్వారా 1,116 రూపాయలు, ప్రత్యేక దర్శనం ద్వారా 39,350 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. విశిష్ట దర్శనం ద్వారా 61,800 రూపాయలు, కళ్యాణ కట్ట టికెట్ల ద్వారా 9,080 రూపాయలు, లడ్డు ప్రసాద విక్రయాల ద్వారా 96,600, పులిహోర విక్రయాల ద్వారా 29,400 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన వేసిన రవికుమార్, వేసిన శ్రీరామకృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులు 1,116 రూపాయలను శ్రీ వెంకటేశ్వర వారి నిత్య అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందజేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కొల్లేరును 3వ కాంటూరు కుదించాలని, ఎక్కువ సెన్సిటివ్ జోన్ చిత్తనేల పరిరక్షణ పేరుతో 10వ కాంటూరుకు పెంచరాదని, కొల్లేరు ప్రజలు రైతులు జీవించకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కొల్లేరు ప్రజలు రైతుల పరిరక్షణ కమిటీ తరపున ఏ రవి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరులోని అంబికా థియేటర్ పక్కన గల యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా అధికారం కోసం కొల్లేరు ప్రజలు రైతులను ఉపయోగించుకునే పాలక పార్టీలు వాడుకున్నారే తప్ప వారి సమస్యలను పరిశీలించలేదని విమర్శించారు. ఒక పక్క కొల్లేరు పరిరక్షణ పేరుతో చేపల చెరువును ధ్వంసం చేసి వారి ఉపాధిని దెబ్బతీశారని, ఇప్పుడు ఎక్కువ సెన్సిటివ్ జోన్ పేరుతో రైతులు రబ్బీ సాగు చేయడానికి వీలు లేకుండా అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్టుకు విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ షేక్ నజీరుద్దీన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈనాటి బంగారు మాట. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించిన తర్వాత కానీ మనిషికి వినయం వివేకం రావు. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.